ఆగస్ట్ 15, 1947. అది ఒక సాధారణ రోజు కాదు. ఇది మన దేశం తొలిసారి ఊపిరి పీల్చుకున్న రోజు. ద డే ఇండియా బికమ్స్ ట్రూలీ అవర్స్. చైన్ స్నాప్డ్, ఫ్లాగ్స్ ఫ్లూ. అవర్ ఫోర్ ఫాదర్స్ డ్రీమ్ బికెమ్ రియాలిటీ. వాళ్ళు కలలు కన్నారు ఒక యునైటెడ్ ఇండియా కోసం. వాళ్ళ రక్తంతో మన స్వేచ్ఛని రాశారు. మనం గర్వపడాల్సిన రోజు అది. కానీ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆర్ వి ట్రూలీ ఇండిపెండెంట్? లుక్ అరౌండ్. చైన్స్ స్టిల్ ఎగ్జిస్ట్. దే హ్యావ్ జస్ట్ చేంజ్డ్ ఫామ్. మనం ఇప్పుడు స్క్రీన్స్కి బానిసలమయ్యాం. సత్యం కన్నా వ్యాలిడేషన్ కోసం బ్రతుకుతున్నాం. స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నాం. ఆలోచించడమే మర్చిపోయాం. మన మధ్య క్యాస్ట్, కమ్యూనిటీ పేరుతో డిఫరెన్సెస్ పెరుగుతున్నాయి. పొలిటికల్ పప్పెటర్స్ చేత మనం నడిపింపబడుతున్నాం. డ్రగ్స్, ఆల్కహాల్ అడిక్షన్స్లో మునిగిపోతున్నాం. ఇది ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనుకుంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. వీ చేజ్ లైక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లైఫ్. ఫాలో ట్రెండ్స్, నాట్ ట్రూత్. ఇన్ఫ్లుయెన్స్ని దేవుళ్ళ వర్షిప్ చేస్తున్నాం. కానీ మన ఇన్నర్ వాయిస్ చెప్పేది వినలేకపోతున్నాం. వీఆర్ సైలెన్స్డ్ బై ఫియర్, నంబర్డ్ బై ఎడిక్షన్. ఎంటర్టైన్మెంట్లో బిజీగా ఉంటూ నిజమైన ప్రాబ్లమ్స్ కింద నాశనం అయిపోతున్నాం. ఇదేనా మన యాన్సిస్టర్స్ ప్రాణాలు ధారపోసి ఇచ్చిన ఫ్రీడమ్? కెన్ వీ కాల్ అవర్ సెల్ఫ్స్ ఫ్రీ ఇఫ్ వీ కాంట్ థింక్ ఫర్ అవర్ సెల్ఫ్? మతం పేరుతో వేరువేరుగా చూస్తే అది ఫ్రీడమా? పవర్ ఉన్న వాళ్ళకి బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు అది ఫ్రీడమా? బ్లైండ్గా ఫాలో చేస్తూ లీడ్ చేయడం మర్చిపోతే అది స్వతంత్రమా? రియల్ స్లేవరీ ఈజ్ నాట్ ఆల్వేస్ ఫిజికల్. సమ్టైమ్స్ ఇట్స్ మెంటల్, అండ్ దట్స్ ద హార్డెస్ట్ టు బ్రేక్. బట్ we still have a choice to rise, to rebel, not with weapons, but with wisdom, to question, to create, to lead with empathy, clarity, and courage. This is our generation's freedom fight, not against country, but against ignorance, hate, and manipulation. This Independence Day, don't just hoist the flag, honor it. Break free from what holds you back. Think deeper, live cleaner, act wiser. Because true freedom begins in the mind, and the future of India begins with you. Jai Hind. ఇలాంటి మరిన్ని థాట్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.